హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి. మనకైతే ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయబోయే పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. ఈ ఫిబ్రవరి నెలలో మనకు ఏ పథకాలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నారు, అయితే వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఆ పథకాలు ఏంటి, దాని గురించి అయితే మాట్లాడుకుందామండి. నిజంగా చెప్పాలి అంటే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న అందరికీ సంబంధించి, అంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించి ముఖ్యమైన పథకాలు అయితే మనకు ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయితే చేస్తున్నారు. అవి ఏమేమిటనేటివి ఇక్కడ ఈ వీడియోలో నేనైతే ఒక్కొక్కటిగా ర్యాండమ్గా చెప్తూ వస్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో అందరికన్నా ముందు నా వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సో ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఫిబ్రవరి నెలలో రాబోయే ఒక్కొక్క పథకాన్ని గురించి ర్యాండమ్గా క్లారిటీగా అయితే చెప్తాను. ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు కదా చాలామంది 50 ఏళ్ళు నిండిన వాళ్ళు, కొత్త పెన్షన్దారులు ఎవరైతే కొత్తగా పెన్షన్ కోసమైతే అప్లై చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అనేటివి మనకైతే జన్మభూమి కార్యక్రమము ఈ ఫిబ్రవరిలో అయితే పెడతారు. ఆల్రెడీ దీనికి సంబంధించి జనవరి 2వ తారీఖున అయితే పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే దాన్ని అయితే రద్దు చేసి వాయిదా అయితే వేసేసారనమాట. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్దారులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీకు సంబంధించిన సర్టిఫికేట్లన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా కూడా ఈ నెలలో, అంటే ఈ నెల కాదు ఫిబ్రవరి నెలలో, ఆ నెలలో ఖచ్చితంగా కూడా ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుంటున్నారో వారందరికీ కూడా, అప్లై చేసుకోవాలనుకునే వారికి అందరికీ కూడా అప్లై అయితే చేస్తారు. అయితే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, మనకైతే పెన్షన్లు అనేటివి చాలా రకాలు అయితే ఉన్నాయి. అన్ని రకాల్లో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించి సర్టిఫికేట్లు అయితే రెడీగా పెట్టుకోండి. అయితే 50 ఏళ్ళు నిండిన వారికి ఎలాంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండాలి. దీన్ని బట్టి 50 ఏళ్ళు నిండిన వారికి కూడా పెన్షన్ అనేది ఇస్తారన్నమాట. ఇంకొచ్చేసి నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పెన్షన్తో పాటుగా కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవడానికి సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు. అది కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే మనకైతే కొత్త రేషన్ కార్డు, పాత రేషన్ కార్డులన్నీ రద్దు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు. అయితే ఈ రేషన్కి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే మనకైతే మామూలుగా ఇంటి వద్దకి రేషన్ అయితే వస్తుంది కదా. సో చాలామంది ఇంటి వద్దకు రేషన్ వద్దు, 1 రోజు 2 రోజులు వేసేసి వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో మేము ఇంటికాడ ఉండటం లేదు, మేము పనులకు వెళ్ళే వాళ్ళము, రేషన్ షాపే బెటర్ అని చెప్పేసి ప్రభుత్వానికి ప్రజలే అడిగినట్టు అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి కూడా మనకైతే రేషన్ షాపులు కూడా ఏర్పాటైతే చేస్తున్నారు. రేషన్లో ఇచ్చేదానికి కూడా చూస్తున్నారు. అయితే ఫిబ్రవరి నెలలోనే రేషన్లు అయితే ఇవ్వరండి. ఫిబ్రవరి నెలలో రేషన్లు అయితే ఇవ్వరు, ఎందుకంటే దానికి కొంచెం టైం పడుతుంది. మనకు రేషన్ షాపులు అయితే ఏర్పాటు చేయాలి కాబట్టి ఇంకా టైం అయితే పడుతుంది. అయితే కొత్త రేషన్ కార్డులు, ముఖ్యంగా కూడా కొత్తగా పెళ్ళైన వారికి మీరు రేషన్ కార్డుపై ఎలాంటి మార్పులు చేర్పులు ఎవరైనా డిలీట్ చేయాలన్నా, మీ రేషన్ కార్డులో ఎవరైనా సబ్మిట్ చేసుకోవాలన్నా సరే వీటన్నిటికీ కూడా మనకైతే ఈ ఫిబ్రవరి నెలలో ఆప్షన్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పటికే నేను 2 పథకాలు అయితే చెప్పాను కదా. ముఖ్యంగా 3వ పథకము ఇప్పటి వరకు మహిళలు ఎదురు చూస్తున్న పథకం అన్నమాట. అది ఏంటంటే మహిళలకు 1500 రూపాయలు. దానికి సంబంధించి కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే మనమైతే అప్లై చేసుకోవాలి. కేవలం మనకు ఒక 10 డేస్ లోపల దీనికి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్క న్యూస్లో కూడా అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అయితే మనకు ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకుంటే మార్చి మొత్తం కూడా దానికైతే టైం పడుతుంది. ఏప్రిల్ కూడా టైం పట్టొచ్చు. ఆ తర్వాత అయితే ఆ డబ్బులు అనేటివి మన అకౌంట్లో అయితే పడతాయి. దీని గురించి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టాను. అది ఏంటంటే ఈ 1500కు బదులుగా సంవత్సరం మొత్తంకి మనకు 18,000 ఇచ్చే అవకాశం అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది. దీనికి ఏం లేదండి, మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే చాలు, 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు, అంతే. ఇంకా ఎలాంటి సర్టిఫికేట్లు అయితే అవసరం లేదు. కానీ మీ దగ్గర క్యాస్ట్, ఇన్కమ్, ఇప్పుడు మనకు ఎలాంటి పథకాలు రావాలన్నా సరే క్యాస్ట్, ఇన్కమ్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు
చాలా మందికి రేషన్ కార్డు లేదంటున్నారు కదా, అది కూడా మనకు ఫిబ్రవరి నెలలో అప్లై అయితే చేస్తారు. ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోయినా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా కూడా మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మనకైతే ఈ 1500 కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే అప్లై అయితే చేస్తారు. 4వది వచ్చేసి ఉచిత బస్సు. చాలామంది ఉచిత బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఈ ఉచిత బస్ కూడా చాలామంది జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మనం డబ్బులు పెట్టుకొని వెళ్తూ ఉంటాం. అదంతా ఏమీ లేకుండా ఉచితంగా వెళ్ళి వచ్చేదానికైతే మనకు ఉచిత బస్సు కేవలం మహిళలకు మాత్రమేనండి. ఇదైతే మగవారికి కాదు కదా, కేవలం మహిళలకి 1500 అయితే కేవలం మహిళలకి రేషన్ కార్డులు ఇంకా పెన్షన్ వచ్చేసి అందరికీ కూడాను. సో ఈ 4 పథకాలను అయితే రిలీజ్ చేస్తున్నారు. 5వది నంబర్ 1 ఇది వచ్చేసి రైతులకు సంబంధించి కూడా మనకు ఫిబ్రవరి నెలలోనే దీనికి సంబంధించి ఎవరైతే రైతులకు సంబంధించి ఉన్నారో, రైతులకి మనకైతే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 6000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7500 రూపాయలు, మొత్తం కూడా 13500 రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే పడుతున్నాయి. కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే వచ్చేసింది కదా, కూటమి ప్రభుత్వం అయితే వచ్చేసింది కదా. ఈ కూటమి ప్రభుత్వం మనకు ఎన్నికలకు ముందే హామీ అయితే ఇచ్చింది. ఏమని అంటే 20000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పారు. అంటే 14000 రూపాయలు అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చి 6000 రూపాయలు. సో 20000 రూపాయలు అయితే ఇస్తానైతే చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కూడా మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు. అది గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మనకు మామూలుగా 6000 రూపాయలు అయితే ఇస్తుంది, సంవత్సరానికి 3 విడతలుగా అయితే ఇస్తుంది కదా. అయితే దీన్ని వచ్చేసి 6000 కాకుండా 8000 రూపాయలు అనేది 2000 పెంచి సో ఈ విధంగా ఇస్తానంటే ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ దీని గురించి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మనకు దీని గురించి కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. రైతులందరూ కూడా రైతులకి రైతు భరోసా కేంద్రం దగ్గర, అంటే మనకు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రమే అనేది కదా, సో అక్కడికి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో వాళ్ళకు కూడా ఈ నెలలో ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా 1 మంత్ అయితే టైం అయితే పడుతుంది. ఆ తర్వాత నుంచి మీకు అందరికీ కూడా రైతులందరికీ కూడా మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. ఇంకొక నెల అయితే టైం పడుతుంది. అయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది సపరేట్గా కేంద్రం లాగే, సో ఇంతకుముందు మనకి ఎలా అయితే ఇస్తున్నారో అదే విధంగా ఇస్తారు. మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 14000 రూపాయలు కాబట్టి ఈ 14000 అనేది ఒకేసారి వేయకుండా 2 విడతలుగా వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఒక విడత 7000 రూపాయలు, మరొక విడత వచ్చేసి 7000 రూపాయలు. ఈ విధంగా మనకైతే డబ్బులు అయితే వేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. అయితే మనకు ఇప్పుడు ఫిబ్రవరి నెలలో 5 పథకాలను అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ 5 పథకాలకు సంబంధించి మనమైతే అప్లై అయితే చేసుకోవాలి. నేను చెప్పాను కదా, రేషన్ కార్డు గురించి, పెన్షను, అలాగే ఉచిత బస్సు, మహిళలకు 1500, రైతులకి రైతు భరోసా. సో దీనికి సంబంధించి డబ్బులైతే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి, వీటన్నిటికి సంబంధించి మనకు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇదన్నమాట. సో ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఫిబ్రవరి నెలలో కేర్ఫుల్గా ఉండండి. వెంటనే కూడా అప్డేట్ వచ్చిన వెంటనే మీకు రేపు వచ్చింది అనుకోండి, ఈరోజు నేను చెప్తాను, వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసేసుకోండి. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.